హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో సీస్ కడ్డీ కన్నడ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే వచ్చింది. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 31 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ లేదు భయ్య, కన్నడ మూవీ ఇది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక లోన్లీ రైటర్ అయితే ఉంటాడు భయ్య. తనకంటూ కొంచెం ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ అయితే ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంటాడు. తనని తాను కింగ్ విక్రమ అన్నట్టుగా అయితే ఊహించుకుంటూ ఉంటాడు అన్నమాట. ఆ క్యారెక్టర్ నుంచి వచ్చిన కొన్ని ఫిక్షనల్ స్టోరీస్ అయితే మనం ఈ మూవీలో చూడటం అయితే జరుగుతుంది. ఆ ఫిక్షనల్ స్టోరీస్ అన్ని కూడా 4 ఉంటాయి. ఆ 4 కూడా కర్ణాటకలో డిఫరెంట్ పార్ట్స్ నుంచి అయితే వస్తాయి అనమాట. ఆ ఫిక్షనల్ స్టోరీస్ ఏంటి, అసలు ఈ లోన్లీ రైటర్ ఎవరు అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేసి చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఇట్ వాస్ గుడ్ భయ్య. నాకైతే నచ్చింది. కాకపోతే మరీ చెప్తున్నా, కన్నడ మూవీ మీరు ఎప్పుడు చూసే రెగ్యులర్ ఫిల్మ్స్ లాగా, కమర్షియల్ మూవీస్ లాగా, మెయిన్ స్ట్రీమ్ మూవీస్ లాగా అస్సలు ఉండదు. వాటికి చాలా డిఫరెంట్ గా ఒక నార్మల్ స్టోరీ టెల్లింగ్, అది కూడా ఇమాజినరీ టైప్ అండ్ సింపుల్ ఫిల్మ్ మేకింగ్ ఉన్న మూవీ చూద్దాం అనుకుంటే చూడండి. ఈ టైప్ ఆఫ్ మూవీస్ అందరికి వర్కౌట్ అవ్వవు. ఒక సర్టెన్ ఆడియన్స్ కి మాత్రమే నచ్చుతాయి. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే కాన్సెప్ట్ అయితే నాకు నచ్చింది భయ్య. మైథాలజీని, ఇమాజినేషన్ ని, ఐడెంటిటీని, ఈ థీమ్స్ అన్నిటిని కూడా మిక్స్ చేసి చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. అండ్ డీప్ సింబాలిజం అయితే ఉంటుంది అనమాట. లైక్ మీకు మెటఫర్స్ కూడా చాలా డిఫరెంట్ గా యూస్ చేసుకుంటారు. పెన్సిల్స్, ఎరేజర్స్, హ్యాండ్ డ్రాన్ విజువల్స్, వీటన్నిటిని కూడా మెంటల్ స్టేట్ ని రిఫ్లెక్ట్ చేయడానికి యూస్ చేసుకుంటారు అనమాట. కొన్ని మెటఫర్స్ కింద అవి బాగా వర్కౌట్ అయ్యి, డైలాగ్స్ కూడా చాలా సింపుల్ గా ఉంటాయి కానీ డీప్ ఎమోషన్ ని, మీనింగ్ ని క్రియేట్ చేస్తాయి. పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. అండ్ మీకు మూవీ చూస్తున్న సేపు క్రియేటివిటీకి అండ్ రియాలిటీకి మిమ్మల్ని థింక్ చేసేలాగా చేస్తుంది అనమాట మూవీ అనేది. అంటే కొన్ని స్టోరీస్ థెరపీగా ఎలా వర్కౌట్ అవుతుంది అన్నది కూడా బాగా ప్రెజెంట్ చేస్తుంది ఈ మూవీ. సింపుల్ ఇండి ఫిల్మ్ మేకింగ్ భయ్య. అంటే మీకు ఈ ఫిల్మ్ ఎలా ఉంటుంది అంటే మీకు లైక్ ఏదో హ్యాండ్ మేడ్ తో చేసినట్టు ఉంటుంది అనమాట. చాలా రా అండ్ రియల్ గా ప్రెజెంట్ చేస్తారు. రైటింగ్స్ కూడా బాగుంటాయి. ఎటువంటి ఫోర్స్ డ్రామా ఉండదు. కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉండవు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే వెరీ స్లో పేసింగ్. మామూలు స్లో పేసింగ్ కాదు. మూవీ అంతా కూడా స్లో పేసింగ్ మీద రన్ అవుద్ది. నాట్ షూటబుల్ భయ్య. అందరికైతే వర్కౌట్ అవ్వదు. లైక్ మీరు కనుక ఎంటర్టైన్మెంట్, థ్రిల్స్ ఫ్యాక్టర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే అదే ఉండదు. చాలా సీన్స్ అన్ని కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉంటాయి. మీరు కనుక మెటఫోరికల్ స్టోరీ టెల్లింగ్ కి అలవాటు లేదు, మేము అర్థం చేసుకోలేము అనుకుంటే అస్సలు చూడొద్దు. ఎందుకంటే ఇందులో డీప్ సింబాలిజం ఉంటుంది. ఆ మెటఫోరికల్ స్టోరీ టెల్లింగ్ కూడా ఉంటుంది. సో అవి అర్థమవుతాయి అనుకుంటేనే చూడండి, లేదంటే లేదు. అండ్ మినిమల్ యాక్షన్ ఉంటుంది. ట్విస్ట్లు కూడా ఏముండవు. జస్ట్ ప్యూర్లీ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ అనమాట. సో అది కూడా ఆర్టిస్టిక్ వేలో ఉంటుంది. దాని పరంగా ఓకే అనుకుంటే చూడండి, లేదంటే చూడొద్దు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫ్యామిలీతో కూడా చూసేచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ప్రైమ్ వీడియోలో ఉంది, చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. మీకు కనుక వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరి ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.